గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి హోమియో కేర్ ఇంటర్నేషనల్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ ఉషా. 2025 సంవత్సరానికి సంబంధించి 12 రాశుల వారు అసలు ఏ విధంగా ఉండబోతుందో ప్రత్యేకించి అడుగుతూ ఉంటుంటారు. ఎస్పెషల్లీ 12 నెలల్లో కనుక మనం చూస్తే ఏ నెల కలిసి వస్తూ ఉంటుంది, వ్యాపారంలో కావచ్చు, సంతానంలో కావచ్చు, లేదంటే వివాహానికి సంబంధించి కావచ్చు, పెట్టుబడులు పెట్టొచ్చా, సంతానం విషయంలో ఈ టైంలో మేము డెసిషన్ తీసుకోవచ్చా, వివాహానికి సంబంధించి మేము అప్రోచ్ అవ్వచ్చు అని అడుగుతూ ఉంటుంటారు. అండ్ దాంతోపాటు రిలేషన్షిప్ ఎవరైతే భార్యాభర్తలు ఉంటుంటారో మాకు ఏ విధంగా ఉంది, ఒడిదుడుగులు కనిపిస్తూ ఉన్నాయి అని మాట్లాడే వాళ్ళు ఉంటూ ఉంటారు. సో సంవత్సరాంతం ఏ విధంగా ఉండబోతుంది, ఏ ఏ విషయాలలో జాగ్రత్తలు వహించాలి, పెట్టుబడులు ఏ ఏ నెలలో పెడితే కలిసి వచ్చే అంశాలు ఉన్నాయి అన్న విషయాలపైన మనతో పాటు జంధ్యాల లత గారు ఉన్నారు. ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే జంధ్యాల లత గారు. నమస్తే అమ్మా. 2025 కనుక మనం చూసుకుంటే న్యూ ఇయర్ ప్రతి ఒక్కరికి కూడా ఏ రాశి వారికి వారు అసలు ఏ విధంగా బాగుండబోతుంది, ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, ఇన్వెస్ట్ చేస్తే మనకు కలిసి వస్తుంది, అసలు వ్యాపారంలో మనం దిగొచ్చా లేదంటే ఎడ్యుకేషన్ రంగంలో కావచ్చు, సంతాన రంగం, ఇట్లా ఒక్కొక్కలా మాట్లాడుతూ ఉంటుంటారు. వీళ్ళకి అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు? సింహరాశి వాళ్ళు ప్రయత్నపూర్వకంగా చాలా పనులను సాధించుకోగలరు. ముఖ్యంగా మనం ఒక రకంగా చెప్పాలంటే సింహరాశి వారికి ఈ మార్పు ఏదైతే ఉంటుందో ఇది ఆర్థికంగా మంచి అనుకూలతనైతే ఇవ్వబోతోంది. రుణ బాధల నుంచి బయటకు వస్తారని చెప్పుకోవచ్చు. ఓకే. కాబట్టి కొంత సింహరాశి వారికి మెయిన్గా అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కూడా కొన్ని అద్భుతమైన అవకాశాలు కలగబోతున్నాయి. వీరి సంతానం గనక విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తుంటే చక్కగా వెళ్ళిపోతారు. కాబట్టి ఎవరైనా సరే సెకండ్ టర్మ్లో నేను మాట్లాడుతోంది అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఆ పీరియడ్లో కనుక వెళ్ళాలనుకుంటుంటే అది వాళ్ళకి అద్భుతమైన అవకాశాలను ఇస్తుంది. అనుకున్న విధంగా వెళ్ళిపోతారు. రెండోది ఏంటి అని అంటే రుణాల నుంచి బయటకు వచ్చేందుకు అవకాశాలు చాలా కనపడుతున్నాయి. కోర్టు కేసులు లాంటివి ఉంటాయి చూసారా, అలాంటి వాటికి కూడా సెటిల్మెంట్ అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి. సెటిల్మెంట్ కూడా వీళ్ళు అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్స్ కనుక చేసుకుంటే ఇంకా చాలా తొందరగా అయిపోతాయి. వివాహానికి సంబంధించి మాత్రం అక్టోబర్ టు డిసెంబర్ వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ఈ లోపల ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు, కానీ కొంచెం సమయం పడుతుంది. అయితే వ్యక్తిగత జాతకం అనేది కూడా ఇక్కడ కొంచెం ఇంప్లాయ్ అవుతుంది. కాబట్టి ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఏంటంటే ఓవరాల్గా ఏంటి అని అంటే సంతానానికి చక్కటి అభివృద్ధి, భార్యాభర్తల మధ్యన కూడా చక్కటి అండర్స్టాండింగ్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇక్కడ మెయిన్గా భార్య కానీ భర్త కానీ వారి యొక్క హెల్త్ గురించి కొంచెం చూసుకోవడము, ఈ ఒక్క విషయంలోనే వీళ్ళు ఉండాలి. మిగతా అన్ని విషయాలు కూడా నేను ఇందాక చెప్పినవన్నీ పాజిటివే. ఒకటేంటి రుణాలు తీర్చేందుకు అవకాశం, రెండోది ఏంటి ఏదైనా సెటిల్మెంట్ చేసుకోవడానికి అవకాశం, మూడోది ఏంటి సంతానానికి బాగుంటుంది అనుకున్నాం, నాలుగోది ఏంటి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా పర్టికులర్ అనుకూలంగా ఉందని చెప్పాం, డిసెంబర్ బాగుంటుంది అనుకున్నాం. ఓన్లీ థింగ్ వీళ్ళు జాగ్రత్త పడాల్సింది వీళ్ళ హెల్త్ గురించి. ఇంకొకటి ఏంటంటే మనకి అవకాశాలు వస్తున్నాయి కదా అని చెప్పి రుణాలు తీసుకుంటూ వెళ్ళిపోకూడదు. వెనకబడతారనమాట. రుణం తీసుకోండి, ఇప్పుడు చూడండి మీకు లోన్ కావాలా అంటారు కదా, అలాగా వీళ్ళకి మీకు లోన్ కావాలా అని వచ్చే ఫోన్ కాల్స్ ఎక్కువ ఉంటాయి. అలాగే వీళ్ళు చీటికి మాటికి లోన్ కోసం వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే ఈ సంవత్సరం అంతా వీళ్ళకి డబ్బు వచ్చే పీరియడ్, ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉండే పీరియడ్. ఎప్పుడైనా సరే ఆర్థికంగా అనుకూలత ఉంటుంది అంటే రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి మనం సంపాదించుకోవటం, రెండోది ఏంటి రుణాలు తీసుకోవటం. ఇవి రెండూ కూడా వీళ్ళకున్నాయి. అందుకని ఏం చేస్తుంటారు, ఆర్థికంగా అనుకూలత ఉంది, అలాగే రుణాలు తీసుకునే అవకాశం ఎక్కువగా కనపడుతోంది. అక్టోబర్ టు డిసెంబర్ వీళ్ళు ఏం చేస్తారు, ఇల్లు లాంటివి తీసుకున్నారనుకోండి, సొంత ఇంటి కళ నెరవేరే అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఏమవుతుందంటే వీళ్ళు రుణాలు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది, కానీ చాలా పెద్ద మొత్తాలలో తీసుకుంటారు. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు బాగుంది, మళ్ళీ 2026 ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనం గమనించుకోవాలి. అందుకని దాని ప్రకారంగా వీళ్ళు ప్లానింగ్ ముందుకెళ్ళాలి. ఈ ఒక్క విషయం వీళ్ళు గమనించుకుంటూ వెళ్ళారంటే లైఫ్ చాలా స్మూత్గా ముందుకెళ్ళిపోతుంది. ఓకే. సో పర్టికులర్గా మనం కనుక చూసుకుంటే సంతాన రీత్యా చాలా మందికి ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. ఈ రాశి వారి కనుక మనం చూస్తే ఎవరైతే ఇన్ఫర్టిలిటీ సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటుంటారో ఈ సంవత్సరం ప్రయత్నం ఏమైనా వీళ్ళకి ఫలించే అవకాశం ఉంటుంది అంటారా? తప్పకుండా ఫలిస్తుంది. అయితే ట్రీట్మెంట్ ద్వారా IUI కానీ IVF కానీ ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కనుక పిల్లల గురించి ప్రయత్నం చేస్తే మే తర్వాత ప్రయత్నం చేస్తే కనుక వీళ్ళకి సక్సెస్ వస్తుంది. మే తర్వాత ప్రయత్నం చేయాలి అంటారు. అండ్ ఆర్థికానికి సంబంధించి మాత్రం వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటేనే బెనిఫిట్. లేదు అంటే జాగ్రత్త దేనికి అంటే డబ్బు వచ్చి ఒళ్ళో పడుతుంది, బట్ అది ఏ రకమైన డబ్బు అనేది కష్టపడి సంపాదిస్తున్నామా లేదంటే లోన్స్ ద్వారా వస్తుందా. ఆర్థికంగా బాగుంది అని అంటే ఒక్కొక్కసారి లోన్స్ ద్వారా కూడా మనకు ఆర్థికంగా అనుకూలత ఉన్నట్టే, కానీ అది తీర్చాలి. అదే మన సంపాదన అనుకోండి ఎవరికి ఇవ్వాల్సిన పని లేదు. కాబట్టి ఏంటంటే ఈ పీరియడ్ ఎలా ఉంటుంది అంటే
మనకే కాల్స్ వచ్చి మనమే ఎదురు వెళ్ళి మనమే లోన్ తీసుకుంటాం అనమాట. అది Okay. కాబట్టి అది మనకి నెక్స్ట్ ఇయర్కి, నేను అంటుంది 2026కి ఏ విధంగా ఉంటుంది అని ఆలోచించుకొని చేయాల్సిన పని. కన్యా రాశి వారికి కనుక మనం చూసుకుంటే 2025 సంవత్సరాంతం అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ప్రత్యేకించి ఈ రాశి వారు ఏ ఏ నెలల్లో జాగ్రత్తలు వహించాలి అంటారు? ఈ రాశి వారికి ఏంటంటే 2 విషయాలతో వీళ్ళు ఎక్కువ ఇబ్బంది పడుతుంటారు. ఒకటి ప్రొఫెషన్, 2 ఆర్థికపరమైన విషయాలు. అంటే ముందర తీసుకున్న రుణాలను తీర్చాలి అని ఎంత గట్టిగా వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారో అది చాలా గట్టి ప్రయత్నంతో వాళ్ళు పూర్తి చేయగలుగుతూ ఉంటారు. ఈజీగా రావట్లేదు. అందుకని ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే కొంత అడ్జస్ట్మెంట్స్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే ఒక దగ్గర లోన్ తీసుకొని దాన్ని మళ్ళీ ఇంకొకరి దగ్గర తీసుకొని దాన్ని అడ్జస్ట్ చేస్తూ వస్తారు. అందుకని ఈ రాశి వారు ముఖ్యంగా ఇలాంటి అడ్జస్ట్మెంట్స్ మానేయాలి. అడ్జస్ట్మెంట్స్ ఎప్పుడైతే వీళ్ళు మానేస్తారో ఆటోమేటిక్గా వీళ్ళకు ఒక క్లారిటీ వస్తుంది. లేకపోతే ప్రతి చోట కూడా వీళ్ళకి అప్పు అనేది కనపడుతూ ఉంటుంది. అందుకని కన్యారాశి వారు ఈ సంవత్సరం ప్రతి చోట అప్పు చేయడం మానేయాలి. అప్పు తీరట్లేదు అన్న ఇది మాత్రం ఉంటుంది, అప్పు కూడా తీరుస్తారు. కానీ ఈ అప్పు తీర్చే సమయం ఏమిటి అని అంటే ఆల్మోస్ట్ వీళ్ళకి అక్టోబర్ నవంబర్ రావాలి. వస్తే తప్ప ఎంతో కొంత అప్పు తీర్చే అవకాశం వీళ్ళకి రాదు. ఆర్థికంగా అనుకూలత ఉంటుందా అంటే అప్పులు చేసామంటే ఆర్థికంగా అనుకూలత ఉంది. కానీ మేము సంపాదించుకుంటామా అంటే సంపాదించుకునే యోగం కూడా ఈ రాశి వారిలో కనపడుతోంది. ఉద్యోగాలు మారాలి అనే ప్రయత్నం చేస్తున్న వారికంటే కూడా ఉన్న ఉద్యోగంలో మేము కంఫర్టబుల్గా ముందుకు వెళ్ళిపోతాము అనే ఆలోచన ఎక్కువగా చేస్తూ ఉంటారు. అందుకని ఏంటి, ఉన్న ఉద్యోగంలో కంటిన్యూ అవ్వటం, అలాగే దాన్ని కంఫర్టబుల్గా మార్చుకోవటం, దానిలో వీళ్ళకి కొంత చిన్న చిన్న మార్పులు ఉంటాయి. ఆర్థికంగా వీళ్ళకి ఏదైనా ఇంక్రిమెంట్స్ రావడం కానీ ఇలాంటివి ఉంటాయి. కాబట్టి ఇది వీళ్ళకి బాగుంటుంది. కొత్త ప్రాజెక్ట్స్ తీసుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, ముఖ్యంగా వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో, బిజినెస్ మెన్ ఎవరైతే ఉంటారో వారికి అద్భుతంగా కలిసి రాబోతోంది. బిజినెస్ చేసే వాళ్ళకి చాలా కలిసి వస్తుంది అనమాట. సో బిజినెస్ చేసేవారికి బాగుంది. పార్ట్నర్షిప్స్లో ఉంటున్న వారికి కూడా ఈ సంవత్సరం అంతా బాగుంటుంది. బిజినెస్లో పార్ట్నర్షిప్స్లో ఉన్న వాళ్ళకి, భార్యాభర్తలకు కూడా అక్కడ గ్రహాల మార్పు కూడా ఉంటుంది కనుక చాలా వరకు ఒక అండర్స్టాండింగ్లో ముందుకు వెళ్ళిపోతారు. ఏమైనా మిస్అండర్స్టాండింగ్స్ కనుక కలిగి ఉంటే ఈ కన్యా రాశి వారికి అక్కడ వాళ్ళు ఒక అండర్స్టాండింగ్కి వచ్చేందుకు ప్రయత్నం చేస్తుంటారు. ఎవరి గురించి అండర్స్టాండింగ్కి రావాలనుకుంటారు? వారి యొక్క సంతానం గురించి అండర్స్టాండింగ్కి రావాలనుకుంటారు. ఇప్పుడు భార్యాభర్తల మధ్యన ఏమైనా మనస్పర్ధలు వచ్చాయి, వాళ్ళు తలా దిక్కున ఉన్నారనుకుందాం. ఈ సంవత్సరంలో పిల్లల గురించి వాళ్ళు ఒక డెసిషన్ తీసుకొని కాంప్రమైజ్ అయ్యి కలిసేందుకు ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇది కూడా ఒక రకంగా మనం మంచిగానే పాజిటివ్గానే చూడాలి. ఆరోగ్యం గురించి మీ భార్యాభర్తల్లో ఒకరికి కొంత చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి. కాబట్టి దాని గురించి కొంచెం శ్రద్ధ వహించడం. ఇందాక నేను చెప్పాను కదా, రుణానికి సంబంధించి ఆర్థికపరమైన విషయాల గురించి ఇలాగ వీళ్ళకి లైఫ్ అంతా అంటే ఆల్మోస్ట్ ఈ సంవత్సరం అంతా కూడా ఇలాగే ముందుకు వెళ్ళిపోతుంది. ఓకే, సో ఓవరాల్గా కన్యా రాశి వారికి అయితే చాలా వరకు బాగుందని మనం చెప్పుకోవచ్చు. బాగుంది అని అంటే ఈ ఆర్థికపరమైన విషయాలలో తీసుకుంటున్న డెసిషన్స్ చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఎందుకంటే రుణాలు తీర్చే క్రమంలో మనం అధికమైన రుణాలు తీసుకునే అవకాశం ఉంది కనుక, అంటే ఒక రుణం తీర్చడం కోసం ఇంకొక చోటికి వెళ్ళి మళ్ళీ ఇంకొక లోన్ తీసుకుంటాం. ఈ లోన్ క్లియర్ చేస్తాం, కానీ ఆ లోన్ ఉంటుంది కదా, ఆ విధంగా వీళ్ళు దాన్ని క్లియర్ చేసేందుకు ప్రయత్నం చేస్తుంటారు. అందుకని అలాంటివి చెయ్యకుండా వేరేగా కొత్తగా లోన్స్ తీసుకోకుండా గనక వీళ్ళు ఉండగలిగితే వీళ్ళకి కొంత అనుకూలత ఉంటుంది. సంతానానికి కూడా చక్కటి అభివృద్ధి కనపడుతుంది. బట్ ఇది ఎప్పటి నుంచి ఉంటుందంటే ఆల్మోస్ట్ డిసెంబరు, అక్టోబరు, నవంబరు, డిసెంబర్ ఆ టైం నుంచి బాగుంటుంది. అందుకని వీరి సంతానం ఎలా ఉంటుంది, లేకపోతే స్కూళ్ళకి వెళ్ళే పిల్లలు ఉంటారు, కాలేజీలకు వెళ్ళే పిల్లలు ఉంటారు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ పీరియడ్ చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. తులారాశి వారి కనుక మనం చూస్తే 2025 అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ప్రత్యేకించి ఈ రాశి వారు ఏ ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి? ఈ రాశి వారు కూడా కొంత జాగ్రత్తలు వహించాలి. ముఖ్యంగా నేను సంతానంతో మొదలు పెడతాను. సంతాన ప్రయత్నం చేస్తున్న వారికి అంత అనుకూలత ఉండదు. ముఖ్యంగా వాళ్ళకి భయం కలగటం, ఆందోళన కలగటం, ట్రీట్మెంట్స్ లాంటివి తీసుకుంటున్నా కూడా ఫలితం అనేది అంత వారు కోరుకున్న విధంగా కనిపించటం లేదు. రెండోది పిల్లల ఎడ్యుకేషన్. ముఖ్యంగా ఇంటర్ చదువుతున్న వాళ్ళు, లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వీరందరూ కూడా కొంత నిరుత్సాహపడేందుకు అవకాశాలు ఉంటాయి. మూడో విషయం ఏమిటి అని అంటే ఆరోగ్యము. పిల్లల ఆరోగ్యము
ఒక రకంగా చెప్పాలంటే ప్రాణాంతకము అని నేను చెప్పను, కానీ కొన్ని రకాల ప్రాబ్లమ్స్ వీళ్ళకి కలుగుతూ ఉంటాయి. మానసికంగా కానీ, శారీరకంగా కానీ, స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ రావటం కానీ, ఇలాంటివన్నమాట. ఇవి ఒక రకంగా ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నా కూడా అంత మంచి రిజల్ట్స్ వీళ్ళకి కనిపించవు. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా తులారాశి వారి కాన్సన్ట్రేషన్ అంతా ఎవరి మీద ఉంటుంది? వారి యొక్క సంతానం మీద ఉంటుంది. ఓకే. అలాగే ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళు, లేకపోతే ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ పెడుతున్నవారు, షేర్స్లో పెడుతున్న వాళ్ళు, వీళ్ళు ఏంటంటే ఇది ఎప్పటికో మనకు ఒక మంచి రిజల్ట్ ఇస్తుంది అని ఒక ఊహ ఉంటుంది కదా మనకి, అది విపరీతంగా ఉంటుందన్నమాట. అంటే ఎక్స్పెక్టేషన్ అనేది చాలా హై ఎండ్లో ఉంటుంది. దాంతో ఆ ఎక్స్పెక్టేషన్ వలన నష్టపోయేందుకు అవకాశాలు ఉంటాయి. అంటే మనకు ఒక రాంగ్ పిక్చర్ కనపడుతూ ఉంటుంది. ఆ రాంగ్ పిక్చర్ని నమ్మకూడదు, అంతే. ఓకే. అంటే కొంచెం ఏవైనా మనం పనులు చేస్తున్నప్పుడు అది మనకి ఇది కరెక్ట్ ఈ మూమెంట్కి అని అనిపిస్తుంది, కానీ తర్వాత అది చాలా రాంగ్ స్టెప్ అని మనకి తెలుస్తుంది. అందుకని ఈ సంవత్సరం అంతా కూడా ఈ విషయాల మీదే వీళ్ళ ఫోకస్ కనపడుతూ ఉంటుంది. మరి మాకు రిలీఫే ఉండదా అంటే, ఇందాకే నేను చెప్పాను, ఇక్కడ పూర్తి స్థాయిలో ఏదో ప్రాణాంతకం అని నేను చెప్పలేదు, కానీ ట్రీట్మెంట్ లాంటిది ఇప్పించాలనుకోవడము, లేదా వాళ్ళ చదువుల గురించి ఇది కాకపోతే ఇంకేదైనా చదవండి అని చెప్పడము, లేకపోతే ఈ చదువు ఇక్కడితో ఆపేసి వేరే సబ్జెక్ట్స్ తీసుకోండి అని చెప్పడము, ఇలాంటివి చేసేందుకు అవకాశాలు ఉంటాయి. ఓకే. సో తులారాశి వారు మాత్రం ఖచ్చితంగా ప్రతి విషయంలోనూ జాగ్రత్త వహించాల్సిందే. ఓకే. సో ధన నష్టం కూడా కనిపించే అవకాశం ఉంది అంటారు? ధన నష్టము అని చెప్పను, ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ చాలా వరకు ప్లానింగ్లోనే ఉన్నారు. కానీ మెడికల్గా చూడండి, ఇప్పుడు పిల్లలకి బాగాలేదు, మనకి బాగాలేదు, మెడికల్ ఎక్స్పెండిచర్స్ ఉంటాయి. సో ప్రతి చోట కూడా ₹1కి ₹10 ఖర్చు విపరీతంగా కనపడుతోంది. అలాగే దీని వలన వీళ్ళు కూడా శారీరక మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ సంవత్సరంలో లోన్స్ లాంటివి తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పిల్లల ఎడ్యుకేషన్ గురించనో, వాళ్ళ ట్రీట్మెంట్ గురించనో, వాళ్ళ ట్రీట్మెంట్ సొంతంగా ట్రీట్మెంట్ తీసుకోవటం అనో, ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగస్తులకి చేస్తున్నంత వరకు వాళ్ళకి అనుకూలంగా అయితే ఉంటుంది. మార్పుల కోసం ప్రయత్నం చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారికి మాత్రం కొద్దిగా సమయం అయితే పడుతుంది. 2025 వృశ్చిక రాశి వరకు అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ప్రత్యేకించి సంవత్సరాంతం కనుక మనం చూసుకుంటే కొన్ని నెలలు కలిసి రావు అని చెప్తూ ఉంటుంటారు, అలా ఏమన్నా ఉందా వీళ్ళకి? వీళ్ళకి బాగా కలిసి వచ్చే నెల మాట్లాడదాం. ఎందుకంటే సాధారణంగా చాలామంది ఏమనుకుంటారంటే, మనం చెప్పే రాశి ఫలితాలన్నీ కూడా గ్రహాలను బట్టే చెప్తూ ఉంటాం కనుక, కలిసి వచ్చే నెలలతోటి మాట్లాడామనుకోండి, కలిసి రాని నెలల గురించి వీళ్ళ ఆలోచన ఎక్కువ చేస్తారు. వృశ్చిక రాశి వారి పద్ధతి అది. అందుకని వీళ్ళ కలిసి వచ్చే నెలల గురించి చెప్పామంటే, అమ్మయ్య మాకు ఈ నెలలు కలిసి వస్తాయి, మిగతా నెలల గురించి ఆలోచిద్దామని పాపం ఇప్పటి నుంచే ప్లానింగ్ మొదలు పెట్టేస్తారు. మిగతా రాసులు వాళ్ళు చేసినా చేయకపోయినా, కొన్ని రాసులు మనం చెప్పుకున్నాం కదా, వీళ్ళు ముందర నుంచే జాగ్రత్త పడాలి అని. ఆ పడే రాసులు ఎవరు, జాగ్రత్త పడే రాసులు ఎవరు అని అంటే వృశ్చిక రాశి వాళ్ళే. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా బాగుండే నెలలు ఏంటి అని అంటే, మనకి అక్టోబర్ నుంచి బాగుంటుంది. సంతాన ప్రయత్నం చేస్తున్న వారు ఉంటారు కదా, ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, లేకపోతే మేము పిల్లల్ని కనాలనుకుంటున్నాము అనేవాళ్ళు, విదేశాలకి వీరి సంతానాన్ని పంపించాలి అనుకుంటున్న వాళ్ళు, లేదా ఈ విద్యార్థులు ఎవరైనా విదేశాలకి వెళ్ళాలి అని అనుకుంటున్న వాళ్ళు, వాళ్ళందరికీ కూడా ఈ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఇవన్నీ బాగుంటాయి. ఓకే. కాబట్టి హ్యాపీగా ఉండొచ్చు, ఆర్థికంగా కూడా బాగా కలిసి వస్తుంది. మరి ఇప్పుడు బాగుండని నెలల సంగతి ఏమిటి అని అంటే, ఎందుకు బాగుండవు అని అంటే, స్టాండ్ స్టిల్ పొజిషన్ అనమాట. మనకేం మార్పు కనిపించటం లేదు, ఎక్కడా కూడా ఉన్న పొజిషన్ నుంచి పెద్ద మార్పులు ఏమీ లేవు. మ్యాక్సిమం టు మ్యాక్సిమం వచ్చే మార్పు ఏమిటి, ఏమైనా ఇంటర్నల్ చేంజెస్ రావాలే తప్ప వేరే పెద్ద చేంజెస్ అంటూ ఏవి కనిపించట్లేదు. వివాహ ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కూడా కొన్ని నెలల పాటు, అక్టోబరు లేకపోతే కొన్ని నెలల్లో మనకి ఎక్కడైనా మార్పులు వస్తాయి తప్ప, సాధారణంగా వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి కానీ, లేకపోతే కొంతవరకు ఏమైనా మార్పులు చేర్పులు ఉద్యోగంలో చేస్తున్న వారికి కానీ, వీళ్ళకేమి అంత పెద్ద మార్పులు, అంత పెద్ద డ్రాస్టిక్ చేంజెస్ అనేవి ఏమీ లేవు, కనిపించట్లేదు. ఓకే. ఓన్లీ థింగ్ ఏంటి అని అంటే, ఇట్లాగెవరైనా మేము ప్రయత్నం చేస్తాము అనే వారికి మాత్రమే, అలాగే మేము ఇన్వెస్ట్మెంట్స్ చేస్తాం, షేర్స్ చేస్తాం, ట్రేడింగ్ చేస్తాం, ఇలాంటి వాళ్ళందరికీ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అద్భుతంగా కలిసి వస్తుంది. అద్భుతంగా కలిసి వస్తుంది. ఈ టైంలో వీళ్ళు గనక మేము ఏదైనా ఇల్లు కొనుక్కుంటాము, లేకపోతే మేము ఏమైనా ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తాము, అలాగే బేసిక్గా అన్నదమ్ముల మధ్యన
అద్భుతమైన రిలేషన్షిప్ ఉంటుంది. మ్మ్. అన్నదమ్ముల మధ్యన కానీ, సిబ్లింగ్స్ మధ్యన కానీ, అలాగే ప్రయాణాలు చేయటం, దూర ప్రయాణాలు చేయటము, చిన్న చిన్న ట్రిప్స్ అన్నమాట. లేకపోతే తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు కదా, తీర్థయాత్రలు చేయటము, ఇలాంటివన్నీ వీళ్ళకి కలిసి వస్తాయి. అంటే చూడండి, కొన్ని కొన్ని రాసులకేమో కొన్ని చేంజెస్ ఉన్నాయి, మ్మ్. వీళ్ళకేంటంటే స్టాండ్ స్టిల్ పొజిషన్, పెద్ద మార్పులు చేర్పులు ఏం కనిపించట్లేదు. అలా ఉన్నదాన్ని ఉన్నట్టుగా మెల్లగా ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. ఓకే. వివాహ విషయంలో, సంతాన విషయంలో ఏదైనా కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది అంటారా? డెసిషన్ తీసుకోవచ్చు. వీళ్ళకి బాగానే ఉందని చెప్పుకున్నాంగా. వీళ్ళు కూడా ఏంటంటే అక్టోబర్ వచ్చేంత వరకు వీళ్ళకి ఏమీ పెద్ద సక్సెస్ రేట్ ఉండదు. కాబట్టి అక్టోబర్ వచ్చిందంటే ఆటోమేటిక్గా పిల్లల గురించి ప్లాన్ చేస్తున్న వాళ్ళందరికీ బాగుంటుంది, విద్యార్థులకి బాగుంటుంది. చెప్పాను కదా ఇందాక, విదేశాలకు వెళ్ళే వాళ్ళకు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఓకే. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.